నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. మరి ఈ రెసిపీ ఏంటో మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ చూడొచ్చు. సో ఈ రెసిపీ ఏంటి అంటే రాములక పళ్ళ చారు అండి. అంటే బేసిక్‌గా చెర్రీ టమాటోస్ చారు అని అంటారు, లేకపోతే టమాటా చారు అని అంటారు. వీటినైతే రాములక్కాయ కాయలు అని అంటామండి. మరి మీరేమని అంటారో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ రాములక్కాయల్ని మన ఫామ్లో అయితే లేవండి, నానమ్మ పంపించింది. ఈ రాములక్కాయలకి కాడలన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి 2 సార్లు వాటర్ వేసి. ఇక్కడ చూపించినట్టుగా 2 సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కొని పైన ఏవైనా మరీ పండిపోయిన కాయలు ఉంటే తీసేయండి. ఎందుకంటే పండిపోయినవి అయితే కొంచెం వాసన వస్తుంది. ఇలా వాటర్ వేసి కడుక్కున్నాక దీంట్లోకి ఒక టీ గ్లాసెడ్ వాటర్ వేసుకొని ఉప్పు, పసుపు, అలాగే కొంచెం చింతపండు అండి. ఆల్రెడీ ఈ రాములక్కాయల్ని పులుపుగా ఉంటాయి. సో చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ కొంచెం చింతపండు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఈ రాములక్కాయ పండ్లు ఉడికేంత వరకు మనం వెల్లుల్లి జీలకర్రని అయితే దంచుకుందాము. ఇప్పుడు చూద్దామండి. ఆల్రెడీ ఈ రాములక్కాయ పండ్లను మొత్తం ఉడికించుకున్నాం మనం. ఇప్పుడు వీటిని తీసి దీంట్లో నుంచి మనం ఈ రసాన్ని మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి. రసాన్ని మాత్రమే ఫిల్టర్ చేసుకొని టమాటో పైన లేయర్ అంతా తీసి సపరేట్ చేసుకోవాలి. సో ఈజీగా ఫిల్టర్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ పై నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. సో ఎలాగో మనం దీంట్లో నుంచి రసాన్ని తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఏదో ఒక స్ట్రెయినర్ తీసుకోండి. మోస్ట్లీ మనం తీసుకునేదైతే ప్లాస్టిక్ అవ్వకూడదు, స్టీల్, లేకపోతే ఇక్కడ నేను తీసుకున్న లాంటిదైనా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకొని దాంట్లోకి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న టమాటా పండ్ల రసాన్ని మొత్తం వేసేసుకొని టమాటాల పైన ఉన్న లేయర్ని అంతా సపరేట్ చేసుకోవాలి. అంటే ఈ టమాటా పళ్ళల్లో ఉన్న జ్యూసీ కంటెంట్ అంతా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చారులాగా చేసుకోవాలి. ఆ తర్వాత పైన టమాటో లేయర్ని అంతా తీసేసి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా హ్యాండ్తో స్మాష్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టమాటోలో ఉన్న మొత్తం పల్ప్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూపించినట్టుగా టమాటోల పైన తొక్కంతా సపరేట్ అయ్యేంత వరకు మీరు ఇక్కడ చూపించిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మనం ఈ ప్రాసెస్ అంతా చేశాక ఫైనల్గా మనకి ఈ టమాటోలో ఉన్న పల్ప్ అంతా తీసేసుకొని పైన లేయర్ అంతా సపరేట్ అయిపోయి ఇక్కడ చూపించినట్టుగా డ్రై కన్సిస్టెన్సీ రావాలి. అంటే పల్ప్ అంతా పోయి స్కిన్ మాత్రమే సపరేట్ అయిపోవాలి. ఇలా మనం తీసుకున్న క్వాంటిటీని అంతా చేసేసుకొని ఈ తొక్కల్ని మనం పక్కకు వేసేసుకొని మన మొక్కలకి ఫర్టిలైజర్గా ఇవ్వచ్చు. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి చెప్తాను. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న ఈ టమాటో రసాన్ని, ఈ రాములక్కాయ పండ్ల రసాన్ని కొద్దిగా పులుపుకి అడ్జస్ట్ చేసుకునేలాగా వాటర్ వేసేసుకొని మనం ముందు దంచుకున్న వెల్లుల్లి జీలకర్రని కూడా వేసేసుకొని రుచికి సరిపడా కారం, ఇక్కడ నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే మనం ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఏమైనా పడుతుందో లేదో చెక్ చేసుకొని కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు, అలాగే ఈ వెల్లుల్లి జీలకర్రని కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం హీట్ అయిపోయాక ఒక గుప్పడి కొత్తిమీర ఆకు వేసుకోండి. ఈ కొత్తిమీర ఆకు మనం ఇలా మరిగే సమయంలో వేసుకోవడం వల్ల కొత్తిమీరకున్న ఫ్లేవర్ అంతా ఈ రసానికి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఎప్పుడైనా జలుబు, దగ్గు, లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ ఫీవర్ అలాంటప్పుడు ఇలా ఈ టమాటా రసాన్ని చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. మొత్తం మరిగించుకున్నాక లాస్ట్లో కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ వేసుకుంటే పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి తగినంత ఆయిల్ తీసుకొని దాంట్లోకి పోపు దినుసులు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఈ పోపుని ఇక్కడ చూపించినట్టుగా కొంచెంగా వేసుకోండి. ఒకేసారి డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెంగా వేసుకొని ఈ రసాన్ని మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, రాములక్కాయ పండ్ల రసం రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ రాములక్కాయలతో ఇలా రసం చేశారా? చేసుంటే ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. చేయకపోతే ఈసారి అయితే మీరు కూడా ఈ చెర్రీ టమాటోస్ని మార్కెట్లో దొరుకుతాయి. అలాగే మొక్కలు పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను అప్కమింగ్ వీడియోస్లో ఎలా పెంచుకోవాలనేది కూడా చూపిస్తాను. సో ఈ రాములక్కాయలతో మీరు కూడా ఈసారి ఇలా రసం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే మన గొంతు ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది. అలాగే మనకి జలుబు, దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడైనా కూడా ఇది తినడం వల్ల మంచి రిలాక్సేషన్ వస్తుంది.
సో మీరు కూడా ఈసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.